హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బు ఈ రెండక్షరాల పదం మనుషుల ప్రవర్తనను ఎంతలా మార్చేస్తుందో ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మనం సరిగ్గా ఇదే పాయింట్ మీద ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. పాటలిపుత్ర కాలం నాటి ఒక అద్భుతమైన గ్రంథం ఆధారంగా సంపదకు మరియు మానవ సంబంధాలకు మధ్యున్న సైకాలజీని విశ్లేషించుకుందాం. మనిషికి డబ్బున్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా సమాజం ఎలా రియాక్ట్ అవుతుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. సరే, డైరెక్ట్గా అసలు పాయింట్కొచ్చేద్దాం. ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్కి యాంకర్ లాంటి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. మహామేధావి చాణక్యుడు చెప్పిన మాటలు ఒకసారి గమనిద్దాం. డబ్బు ఉన్నప్పుడు ప్రపంచం మన దగ్గరకొస్తుంది, అదే డబ్బు లేకపోతే నిజమైన మనుషులెవరో మనకు తెలుస్తుంది. ఎంత డీప్ మీనింగ్ ఉందో కదా ఇందులో. అంటే మన జేబులో డబ్బు ఉంటే మనం ఎన్ని తప్పులు చేసినా సరే ఈ సొసైటీ యాక్సెప్ట్ చేస్తోంది. అదే డబ్బు లేకపోతే మనలోని మంచితనాన్ని కూడా చాలా చీప్గా చూస్తోంది. అసలు ఈ మాటల వెనుక ఉన్న రియాలిటీ ఏంటి అనేది ఒక స్ట్రాంగ్ ఉదాహరణతో చూద్దాం. ఈ థియోరీని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవటానికి మూల గ్రంథంలో చెప్పిన ఒక చిన్న ఊరి కథను తీసుకుందాం. ఆ ఊళ్ళో మనకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు మాధవుడు. పాపం చాలా మంచివాడు, ఎవరికీ కష్టమొచ్చినా ముందుంటాడు. కాని చేతిలో చిల్లిగవ్వలేని పేదవాడు కాబట్టి ఊరి జనం అతన్ని ఎప్పుడూ అవమానిస్తూనే ఉంటారు. ఇంకోవైపు జగన్నాథం. ఇతను పెద్ద అహంకారి, చాలా కఠినంగా ఉంటాడు, ఎవ్వరినీ లెక్కచేయడు. కాని అతని దగ్గర బోలెడంత డబ్బుండటం వల్ల ఆ ఊరి జనమంతా అతన్ని తెగ గౌరవిస్తుంటారు. ఒకసారి ఊళ్ళో ఒక కొత్త బావి తవ్వితే బాగుంటుంది అని మాధవుడు ఒక మంచి సలహా ఇస్తాడు. దానికి ఆ జగన్నాథం అందరి ముందు మాధవుణ్ణి దారుణంగా ఎగతాళి చేస్తాడు. నీలాంటి పేదవాడు సలహాలివ్వడం కూడా అవసరమా అని ఘోరంగా అవమానిస్తాడు. ఆ రోజు రాత్రి మాధవుడి తల్లి సీతమ్మ తన కొడుకు పడుతున్న బాధ చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిజంగా ఇది చాలా హార్డ్ హిట్టింగ్ గదా. ఒక పేదవాడి మంచితనాన్ని ఈ సమాజం కేవలం ఒక బలహీనతగా, ఒక జోక్గా చూడటమనేది జీర్ణించుకోలేని వాస్తవం. అయితే ఆనాటి ఆ అవమానమే మాధవుల్లో ఒక కసిని పుట్టించింది. జీవితంలో ఎలాగైనా పైకి రావాలన్న పట్టుదలతో ఆ ఊరు వదిలేసి పట్నానికి వెళ్ళిపోతాడు. అక్కడ అతను పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నో రోజులు పస్తులు ఉన్నాడు, ఎంతో ఒంటరితనాన్ని ఫేస్ చేశాడు. అయినా సరే ఎక్కడా గివప్ ఇవ్వలేదు. ఫుల్ డెడికేషన్తో నిజాయితీగా రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. చూస్తుండగానే ఒక భారీ బిజినెస్ ఎంపైర్ని క్రియేట్ చేసి పెద్ద సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఏళ్ల తరబడి పడ్డ కష్టంతో ఇప్పుడతని దగ్గర అపారమైన సంపద ఉంది. ఒక పెద్ద బంగ్లా, చుట్టూ పనివాళ్లు, బోలెడంత బంగారం. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఒకప్పుడు అతన్ని చూసి చీదరించుకున్న అదే ఊరి జనం ఇప్పుడతనికి ఎనలేని గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. దాట్స్ ద పవర్ ఆఫ్ మనీ. ఇక్కడొక ఆసక్తికరమైన సంఘటన జరుగుతోంది. మాధవుడు ఆ సంపదతో ఊరికి తిరిగి రాగానే ఒక్కప్పుడు అతన్ని అందరి ముందు ఘోరంగా అవమానించిన ఆ అహంకారి జగన్నాథం కూడా ఇప్పుడు తలవంచి, మాధవ్గారు, మీరు మా ఊరికే గర్వకారణం అంటాడు. ఇక్కడే మనకు ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ క్వశ్చన్ వస్తోంది. అసలిక్కడ మారిందెవరు, మాధవుడా లేదా ఆ సమాజమా? నిజానికి మాధవుడి క్యారెక్టర్ గాని అతనిలోని మంచితనంగాని ఏమీ మారలేదు. మారింది కేవలం అతని బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కదా. ఈ సడన్ పాపులారిటీ అంతా ఒక పెద్ద ఇల్యూజన్ అని కథ మనకు క్లియర్గా చూపిస్తుంది. ఒకప్పుడు అతన్ని అస్సలు పట్టించుకోని వాళ్లంతా ఇప్పుడతని ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఎక్కడెక్కడ బంధువులో, పరిచయం లేని స్నేహితులో వచ్చేసి థేగా పొగడేస్తున్నారు. అరే, ఒకప్పుడు తక్కువ చేసి మాట్లాడిన ఆ గ్రామో పెద్దయితే ఏకంగా తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయిపోతాడు. ఇదంతా చూస్తుంటే ఇదొక తాత్కాలికమైన ఫేక్ రెస్పెక్ట్ అని ఇట్టే తెలిసిపోతుంది. సరిగ్గా ఈ టైంలోనే మాధవుడి తల్లి సీతమ్మ ఒక స్ట్రాంగ్ రియాలిటీ చెకిస్తుంది. ఇవాళ వీళ్ళు నీ మనసు చూసి రావడంలేదు నాయనా, నీ డబ్బు చూసి వస్తున్నారు అని దెబ్బ కొట్టినట్టు చెబుతుంది. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ బంధాలన్నీ కేవలం ఒక ఫైనాన్షియల్ లావాదేవీలాంటివే అని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. హ్యూమన్ నేచర్ని ఇంతకంటే పర్ఫెక్ట్గా ఎవరూ డిస్క్రైబ్ చెయ్యలేరు కదా. చాణక్యుడి ప్రవేశం, మహావ్యూహకర్త పెట్టిన పరీక్ష. అలా ఒకసారి తన ప్రయాణంలో మాధవుడు మహాజ్ఞాని అయిన చాణక్యుడిని కలుస్తాడు. మాధవుణ్ణి చూడగానే ఆ మాస్టర్ స్ట్రాటజిస్ట్ అసలు విషయాన్ని పసిగట్టేస్తాడు. నువ్వు సంపదైతే సంపాదించావు, కాని నీలో ఆ పాత ప్రశాంతత మిగల్లేదు గదా అని డైరెక్ట్గా అడిగేస్తాడు. నిజమే కదా,
డబ్బు పవర్నిస్తుంది, కాని ఆ డబ్బు చుట్టూ చేరేవాళ్లంతా నిజమైన వాళ్లు కాదని చాణక్యుడు ఒక్క మాటలో తేల్చి చెప్పేస్తాడు. మరి ఈ విషయాన్ని ప్రాక్టికల్గా ఎలా ప్రూవ్ చేయాలి? దీనికోసం చాణక్యుడు ఒక క్రేజీ సోషల్ ఎక్స్పెరిమెంట్ని డిజైన్ చేస్తాడు. మాధవుడితో ఏమంటాడంటే, నీ వ్యాపారంలో పెద్ద నష్టమొచ్చిందని, నీ ఆస్తి మొత్తం పోయి నువ్వు రోడ్డున పడ్డావని ఊళ్ళో వాళ్ళతో అబద్ధం చెప్పు అంటాడు. సమాజం మీద ఉన్న ముసుగు తీసేయడానికి, మనుషుల అసలు రంగు బయటపెట్టడానికి ఈ అల్టిమేట్ టెస్ట్ భలేగా ఉంది కదూ. కట్ చేస్తే ఈ ప్రయోగం రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఊహించండి. జస్ట్ ఒకే ఒక్క వారంలో మొత్తం సీన్ మారిపోయింది. ఆస్తి పోయిందనే వార్త తెలియగానే ఆ ఫేక్ బంధాలన్నీ గాలికెగిరిపోయాయి. బంధువులు ముఖం చాటేశారు, ఫ్రెండ్స్ కనీసం మాట్లాడడం మానేశారు, ఆఖరికి ఇంట్లో పనిచేసేవాళ్లు కూడా ఎస్కేప్. ఇక జగన్నాథం సంగతి చెప్పక్కర్లేదు. మళ్లీ తన పాత స్టైల్లో అవమానించడం స్టార్ట్ చేశాడు. ఆ సంపద అనే భ్రమ తొలగిపోగానే మాధవుడు మళ్లీ జీరో అయిపోయాడు, పూర్తిగా ఒంటరివాడైపోయాడు. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత డ్రామా అంతా ముగిసిపోయి అందరూ వదిలేసి వెళ్ళిపోయాక మాధవుడి పక్కన ఎంతమంది మిగిలారో తెలుసా? నంబర్ 1. అవును, కేవలం ఒకే ఒక్కరు. ఆ ఒకరు మరెవరో కాదు, అతనికి జన్మనిచ్చిన తల్లి సీతమ్మ మాత్రమే. దగ్గర డబ్బున్నా లేకపోయినా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అన్కండిషనల్గా ప్రేమించేది కేవలం తల్లి మాత్రమే అని ఈ ఇన్సిడెంట్ మనకు చెంపపెట్టుదా చెబుతుంది. ఆ సమయంలో అతని తల్లి చెప్పిన మాటలు మాధవుడి మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తాయి. డబ్బు పోతే మళ్లీ వస్తుంది బిడ్డా, కాని మంచితనం పోతే మనిషి పూర్తిగా ఖాళీ అయిపోతాడు అంటుంది ఆమె. వావ్, ఎంత డీప్ మీనింగ్ ఉందో కదా ఇందులో. ఈ మాటలతో మాధవుడి ఆలోచనా విధానం మొత్తం మారిపోతుంది. అసలైన వాల్యూ ఎక్కడుందో, రియల్ మనుషులెవరో అతనికి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే, మాధవుడు అందరికీ అసలు నిజం చెప్పేస్తాడు. నా ఆస్తి ఎక్కడికీ పోలేదు, అంత సేఫ్గానే ఉంది, ఇది కేవలం ఒక టెస్ట్ మాత్రమే అని రివీల్ చేస్తాడు. ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత అతనిలో చాలా మార్పొస్తుంది. మనుషులను వాళ్ళ దగ్గరున్న డబ్బును బట్టి జడ్జి చేయడం పూర్తిగా మానేస్తాడు. అంతేకాదు, ఈ సొసైటీ ఇచ్చే ఆ ఫేక్ వ్యాలిడేషన్ కోసం కాకుండా తన సంపదను ఉపయోగించి పేదల కోసం స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించడం మొదలుపెడతాడు. దాట్స్ అ రియల్ గేమ్ చేంజర్. మళ్ళీ మనం చాణక్యుడి దగ్గరకొస్తే ఇక్కడ మనకు అర్థమయ్యే ఫైనల్ అండ్ పవర్ఫుల్ లెసన్ ఒకటుంది. అది టెంపరరీ రెస్పెక్ట్కి, పర్మనెంట్ రెస్పెక్ట్కి మధ్య ఉన్న తేడా. కేవలం ఆస్తి, పవర్ వల్ల వచ్చే గౌరవం ఆ డబ్బున్నన్ని రోజులే ఉంటుంది. అది 100% తాత్కాలికం. కానీ ఒక వ్యక్తి క్యారెక్టర్ వల్ల, అతనిలోని మంచితనం వల్ల వచ్చే గౌరవం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. అదే అసలైన శాశ్వతమైన గౌరవం. చివరగా ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు మనం లోతుగా ఆలోచించాల్సిన విషయమొకటుంది. డబ్బు అనేది ఎప్పుడూ మన చుట్టూ ఒక పెద్ద క్రౌడ్ని క్రియేట్ చేస్తుంది. కానీ మన క్యారెక్టర్ మాత్రమే మన దగ్గర నిజమైన వాళ్లని ఉంచుతుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిందేంటంటే, రేపు పొద్దున మన దగ్గరున్న సంపద మాయమైతే, లేదా మనకొక కష్టం వస్తే అప్పుడు మన పక్కనే నిలబడేది ఎవరు? భౌతికమైన ఆస్తులు ఎలాగోలా సంపాదించచ్చు, కానీ కష్టకాలంలో నిలబడే ఆ నిజమైన బంధాలే మన అసలైన ఆస్తి. సంపదకు నిజమైన కొలమానమేంటో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా.